రైతు సోదరులకు స్వాగతం. గుడ్ న్యూస్. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్ల వరద జలాన్ని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో మనం గనక వరద నిల్వను గనక మనం పరిశీలించినట్లయితే 200 టీఎంసీలకు చేరింది. కేవలం 15 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. మరో 24 అవర్స్ కనుక ఆగితే ప్రాజెక్టు పూర్తిగా 100% నిండిపోయే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ కొనసాగుతూ ఉండడంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్జెంటుగా ప్రాజెక్టును చేరుకొని 9 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేశారు. ఇక జల విద్యుత్ ద్వారా ఒక 65,000 క్యూసెక్లు, గేట్లు ఎత్తడం ద్వారా ఒక 2 లక్షల క్యూసెక్లు, మొత్తం 2,65,000 క్యూసెక్లు ఈరోజు సాయంత్రానికి నాగార్జున సాగర్కి చేరబోతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముందు నిదానంగా ప్రారంభించి ఆ ఫ్లడ్ని నీటి విడుదలని పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే ఒక్కసారిగా నీటి విడుదల చేస్తే నదిలో ఆ చేపలు పట్టేవాళ్ళు కానీ, నదిని దాటేవాళ్ళు కానీ రకరకాలుగా ఉంటారు కాబట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం గేట్లు ఎత్తినా, మొత్తం అన్ని గేట్లు ఎత్తినా కూడా నిదానంగా పెంచుకుంటూ వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్రలో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గడిచిన 3 రోజులుగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒకవైపు గోదావరికి వరద బేభత్సంగా వస్తూ ఉంది, మరొక వైపు కృష్ణానదికి వరద కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యాంకి 98,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆల్మట్టి ఇప్పటికే నిండిపోయింది, నారాయణపూర్ కూడా ఫుల్ ట్యాంకులో ఉంది. నారాయణపూర్కు వచ్చిన వరద మొత్తాన్ని 102,000 క్యూసెక్ల వరదని జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకు 123,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర కూడా నిండిపోయింది. తుంగభద్ర నుంచి 59,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. 59,000 క్యూసెక్లు సుంకేసులు దాటుకొని శ్రీశైలం చేరుతా ఉంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి 198,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. గత ఏడాది జూలై చివరిలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ ఏడాది 3 వారాల ముందే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. గడిచిన 15 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి 160 టీఎంసీల జలాలు వచ్చి చేరాయి. డెడ్ స్టోరేజ్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఇక నాగార్జున సాగర్ కూడా జూలై 3వ వారంలోనే పూర్తిగా నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వరద గనక 10 రోజులు కొనసాగితే నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 526 అడుగుల జలాలున్నాయి. 160 టీఎంసీలకు సమానం. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు అయితే ఇంకా 152 టీఎంసీలు షార్టేజ్ ఉంది. ప్రతిరోజు 12 నుంచి 15 టీఎంసీల వరద ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి 2 వారాల పాటు ఈ వరద కనుక వచ్చిందంటే నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుంది. ఆ తర్వాత పులిచింత ప్రాజెక్టు 2-3 రోజుల్లో నిండిపోతుంది, చిన్న ప్రాజెక్టు కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు అల్పపీడనం, మరొకటి ద్రోణి, నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో వచ్చే ఫ్లడ్తో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుంది. జూలై చివరి నాటికే నాగార్జున సాగర్ నిండుతుంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే నాగార్జున సాగర్ కాలువలో కూడా నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పాలేరు జలాశయం నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో కూడా కుడి కాలువకు విడుదల చేస్తారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో మనం పరిశీలించినట్లయితే పోతిరెడ్డిపాడికి 15,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. 15వ తేదీ హంద్రీనీవా ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేకపోయారు. ఇక తెలంగాణ వైపు భీమా, నెట్టంపాడు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఒక 6,000 క్యూసెక్లు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటా ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో వరద ఎలా పెరగబోతా ఉంది, నాగార్జున సాగర్ ఏ రోజు నిండిపోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.